శ్రీదేవి నటించిన మామ్, నాని నటించిన నిన్ను కోరి రెండు రసజ్ఞులైన ప్రేక్షకులకు పండగ. నిజమే. ఒక్కసారి ప్లీజ్ సో కాల్డ్ ఆ రొడ్డకొట్టుడు దిక్కుమాలిన తెలుగు సినిమా ఫార్ములను దాటి బయటకు రండి. పిచ్చి గెంతులు, డ్యాన్సులు, సూపర్ మ్యాన్ ఫైట్లు, చెత్త కామెడీ ట్రాకు, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, పసలేని కథనాలు, ఆ తలతిక్క ఫార్ములాలను దాటొస్తే ఈ రెండు సినిమాలు పండగే. దర్శకుడు, నిర్మాత, కథ, కథనాలు, సంగీతాలు, కెమిస్ట్రీలు, ఫిజిక్స్లు, సో కాల్డ్ రివ్యూవర్ల సమీక్షలు, కమర్షియల్ విలువలు అనబడే నిరర్ధక పదాలను కాసేపు వదిలేయండి. రెండు సినిమాల్లోనూ అద్భుతంగా పండిన భావోద్వేగాలు, నటీనటుల పాత్ర పోషణ సూపర్. నిన్ను కోరి, మామ్ సినిమాల గురించిన వేర్వేరు సమీక్షలు, రొటీన్ ఫార్ములాలో రివ్యూలు కాసేపు పక్కన పెడదాం. అసలు మన నటుల మొహాల్లో ఉద్వేగాలు పలకడం ఎన్ని రోజులైంది చూడక. పాత్రలో జీవించే నటుల్ని చూడక ఎన్ని రోజులైంది. తమ ఫీలింగ్స్తో పాటు మనల్ని ఆ కథలో ఇన్వాల్వ్ చేసే ప్రతిభ చూడక ఎన్ని రోజులైంది. పంచ్ డైలాగుల పేరిట డర్టీ మాటలు, హాస్యం పేరిట హాస్యాస్పదమైన ట్రాకులు, యాక్షన్ పేరిట బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, అతీంద్రియ శక్తుల హీరోల విన్యాసాలు. ఆహా, భ్రష్టు పెట్టిన ఆ క్రియేటివిటీ, ఆ నటన, ఆ దర్శకత్వం, ఆ నిర్మాణ విలువల్లో పడి మూసీలో పడి ముక్కులు మూసుకున్న మన మనసారా నటనా పరిమళాలు ఆస్వాదించక ఎన్ని రోజులైంది. ఒక్కసారి మామ్, ఓహో, శ్రీదేవి నటనకు వంక పెట్టడానికి ఏముంది. ఏదో బాహుబలి రాజమౌళి వెక్కిరించవచ్చుగాక ఆమెను. నిజంగా తీసుకొని ఉంటే మేము ఆరిపోయేవాళ్లమని ఎటకారంగా వేసిన వ్యాఖ్యను బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి అనిపించేతగా నటిగా విశ్వరూపం. ఆమె అనుభవం అంతా రంగరించి ఒక తల్లి పాత్రకు ప్రాణం పోసింది. తన భర్త మొదటి భార్య కూతురు, తనను ఓన్ చేసుకొని వైనం, రేప్, అన్యాయం, దక్కని న్యాయం, ప్రతీకారం, సింపుల్ కథే. కానీ నడుమ ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కథను నడిపిన తీరు కానీ, సాఫీగా క్లైమాక్స్ దాకా తీసుకుపోయిన తీరు కానీ సూపర్. డైరెక్టర్ రవి కనబర్చే స్పష్టత, ఏఆర్ రెహమాన్ సంగీతం, శ్రీదేవి, నవాజుద్దీన్, సజల్ ఆలీ, అక్షయ్ ఖన్నా పోటాపోటీ నటన సినిమాను ఉత్తమంగా నిలబడతాయి. అలాగే నిన్ను కోరి తెలుగు ఫార్ములాకు భిన్నంగా, తొక్కలో తెలుగు హీరో సాధారణ ఇమేజ్కి భిన్నంగా ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఎన్నుకోవడం బేష్. నాని రోజు రోజుకు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేస్తున్నాడు. సో కాల్ తెలుగు వారస హీరోలు ఒకసారి నాని నటన చూడాలి, తప్పకుండా చూడాలి. ఏ ఉద్వేగమైనా సరే మొహంలో ఒకే తీరు పలికించే ప్లాస్టిక్ హీరోలు పదే పదే చూసినా తప్పులేదు. ఇక నివేద నానితో పోటీ పడింది, మామూలుగా కాదు, కోహ్లీతో మిథాలీ రాజ్ పోటీ పడినట్టు. వావ్, అసలు జెంటిల్ మ్యాన్ చూడగానే ఎవరబ్బా ఈమె అని ఆలోచింపజేసిన నటి. తెల్లతోలు ప్రదర్శనే తప్ప నటన అంటే ఇంకేమీ కాదు అనుకునే హీరోయిన్లు నివేద నటనను ఒకసారి చూడాలి, ఈర్ష్యపడాలి, కుళ్ళుకోవాలి. ఎస్, ఈరోజు రెండు సినిమాలు, నటీనటుల ప్రతిభ వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కృతమైన రోజు. బేష్ నాని, సాహో శ్రీదేవి, కంగ్రాట్స్ నివేద అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.